ఇప్పుడు అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాస్థితః ప్రాణాపాన సమాయుక్తః పచామ్యన్నం చతుర్విధం. నువ్వు చెప్పినానా క్లియర్గా అర్థం చెప్పు. నేను అగ్నిగా మీ కడుపులో ఉంటూ మీరు తినేదాన్ని 4 విధాలుగా ఆరగిస్తున్నాను. చప్పట్లు కొట్టండి. సరే, ఇది మళ్ళీ చెప్పమ్మా. ఓకే, ఇప్పుడు ఏ రకంగా ఉన్నాడు కడుపులో స్వామి? అగ్ని ఆడ ఉంది మన కడుపులో తెలుసా? జటాయు అంటారు, మనకు ఆకలి వేస్తల్లా యాసిడ్ అంటారు. అగ్ని రూపంలో ఉన్నాడు. అగ్ని అసలు పంచభూతాల్లో ఒకటి అగ్ని. మన శరీరము పంచభూతాలతో తయారైంది. మీకు తెలుసా? తెలియదు, పెద్దవాళ్ళకి కూడా తెలియదు. పంచభూతాలు ఏమిటి తెలుసా? చెప్పు. పంచభూతాలు అంటే ఏమిటి అంటే మనకు ముఖ్యంగా కావాల్సింది గాలి. గాలి పీల్చకపోతే ఓం నమః శివాయ. గాలి, నీరు. చూడు, ఈ పిల్లడు ఎందాక వచ్చాడు ఈ బాబు, అప్పుడే నీళ్ళు అన్నాడు. నీరు. తర్వాత అగ్ని, కడుపులో ఉన్నాడు దేవుడు వైశ్వానుడుగా. ఏమ్మా వాయు, ఏమేమి చెప్పావు? తర్వాత ఆకాశం, భూమి. ఈ 5 వచ్చి పంచభూతాలు. ఈ 5 మనలో ఉండయి. ఎట్టుండయి? మనలో గట్టి పదార్థం ఉంది. మనలో గట్టిగా ఉండాలి, ఇటు నడుములో గట్టిగా ఉండాల, అది భూమి. తర్వాత నీరు, మన ఇంట్లో వాళ్ళ మన బాత్రూమ్ పోతాం కదా, నీరు. అగ్ని వైశ్వానుడు ఉంది. గాలి మన ఇంట్లో వాళ్ళ. ఆకాశంలో ఉన్నాం మనం. వాస్తవంగా ఆకాశం అంటే మొత్తం వ్యాపించింది, మనం ఆకాశంలో ఉన్నాం. సరే, ప్రాణం పోద్ది. మనం చూశారు కదా, మన పెద్దవాళ్ళు చచ్చిపోతారు, ఆవాలు తాతలు చచ్చిపోతారు కదా, అప్పుడు ఈ 5 వెళ్ళిపోతాయి. పంచభూతాలు వెళ్ళిపోతాయి. ఎట్టపోతాయి తెలుసా? చనిపోతాడు, చెయ్యట పట్టుకుంటే చల్లగా అయిపోద్ది. నీకంటే తెలుసునా? చూసావా? చెయ్యి పట్టుకున్నావా? చూసా, ప్రాక్టికల్ నాలెడ్జ్. చల్లగా అయిపోయింది అంటే అగ్ని వెళ్ళిపోయింది. లోపల నుంచి. గాలి అంటే కాదురా, చనిపోయినప్పుడు గాలి పెట్టినప్పుడు దూది పెట్టరు. ఇటు చూస్తే రాదు. కూర్చో. అంటే గాలి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఏమి వెళ్ళిపోయినాయి? గాలి వెళ్ళిపోయింది. నీరు ఎండిపోద్ది. నీరు మనం తాగుతూ ఉంటే నీళ్ళు ఉంటాయి, రక్త ప్రసరణ ఉంటే లోపల జరుగుతూ ఉంటుంది, ఎండిపోతాయి. తర్వాత ఎండిపోయిన తర్వాత ఎన్ని శిథిలమైపోతాయి అన్నమాట. ఇప్పుడు కుక్క రోడ్లో పడి చూస్తున్నాం మనం, పంది కుక్కలు అవి చూస్తాం కదా, ఎండి అప్పచ్చిలాగిపోతాయి. అయిపోతలా శిథిలమైపోతాయి. శిథిలం అయిన తర్వాత అంటే ఆడికి నీరు వెళ్ళిపోయింది కడుపులో. ఇప్పుడు మనం ఉండవరా, మనం దోవలో పెట్టేప్పుడు చూస్తాం చేపలు అమ్మతల్లా నీళ్ళు పోస్తూ ఉంటారు చేపల మీద వాళ్ళు. ఎందుకని? చేపలు ఫ్రెష్గా ఉంటాయని. వెరీ గుడ్. ఎందుకు నీళ్ళు పోస్తారు వాళ్ళు? చేప ఫ్రెష్గా ఉంటుందని. వాళ్ళు నీళ్ళు పోయకుండా అట్టే ఉండారు అనుకో, మధ్యాహ్నం దాకా ఎండకి ఎండిపోయిన తర్వాత ఏమవుద్ది? అది కొన్ని రోజులకి ఎండిపోయి భూమి ఉంటుంది కదా, భూమిలో కలిసిపోద్ది. భూమిలో ఎప్పుడైతే కలిసిపోద్దో ఆకాశం ఇప్పుడు మనందరినీ ఆకాశం ఆక్రమించిందనమాట. మనం అందుకని ఆకాశంలో ఉన్నాం. మనం ఆకాశం మన ఆవరించింది. ఎప్పుడైతే భూమిలో కలిసిపోతామో ఆకాశం వెళ్ళిపోద్ది. అంటే పంచభూతాలతో మనం ఉన్నాము, పంచభూతాలతోటి వెళ్ళిపోయినాయి. సరే,
తర్వాత మనం నిద్ర లేయంగానే ఏ శ్లోకం చెప్తాము? బాగా చెప్పమ్మా, నువ్వు చెప్పు. కరాగ్రే వసతే లక్ష్మి కరమధ్య సరస్వతి కరమూలేతు గౌరీ ప్రభాతే కరదర్శనం. దర్శనం. ఆ శ్లోకం ఇప్పుడు మనలో ఉన్నాయి కదా, మనలో 5 ప్రాణాలు ఉన్నాయి మనలో. ఒక ప్రాణం కాదు, చెప్తా. 5 ప్రాణాలు, పంచప్రాణాలు అంటారు దాన్ని. పంచప్రాణాలు. కర్ణుడు పంచప్రాణాలు 5 మంది తీశారంటాడు కృష్ణుడు. కర్ణుడు ఒక్కరిగా తీసింది 5 మంది అని. సరే, అది మళ్ళీ చెప్పుకుందాం. పంచప్రాణాలు. ఇప్పుడు ప్రాణశక్తి 1. గాలి పీల్చుకుంటావా, వదలుతావా? గాలి పీల్చుకుంటావా, వదలుతావా? బయట ఉన్న విషయాలన్నీ లోపలికి వెళ్తాయా? అది ప్రాణశక్తి. సరే. 2 అపాన శక్తి. అపానం అంటే తెలుసా? శబ్దాలు వస్తాయే. అది బాత్రూమ్ పోయినప్పుడు మనం ఉదయం అమ్మా ఎట్లా వస్తాయి? అది అపాన శక్తి. మనం నిద్రలేయగానే మనకు ఆటోమేటిక్గా మనకు వెళ్ళాలా, బాత్రూమ్ వెళ్ళాలని చెప్పి వస్తుంది. కర్మేంద్రియాలు అంటారు కొన్ని. కర్మేంద్రియాలు అంటే కాళ్ళు, చేతులు, కర్మేంద్రియాలు. కింద ఉండే భాగాలు, ముందు భాగం, వెనక భాగం కర్మేంద్రియాలు అంటారు. వాటికి సంకేతాలు వెళ్తాయి. మనం బాత్రూమ్ వెళ్ళేటప్పుడు, మోషన్కి వెళ్ళేటప్పుడు మనకు ముందే అర్థం అవుతుంది, ఇంకా మోషన్ అయిపోద్ది అనేసి. అంటే అది సంకేతాలు అన్నమాట. అదేంది? అది అపాన శక్తి. సరే. తర్వాత సమాన శక్తి. మనలో ఉండే ఆహారాన్ని జీర్ణకోశం అని ఉంటుంది ఒకటి, అది ఆరగిస్తుంది. ఆ జీర్ణకోశం ఏం చేస్తుంది అంటే మనం తిన్న ఆహారాన్ని అది అరిగిస్తుంది అన్నమాట. అరిగిస్తుంది. ఆ అరిగిచ్చి ఏం చేస్తుంది? మన ఒంట్లో ఉండే భాగాలకి, మన ఒంట్లో ఉండే అవయవాలన్నీ పనిచేయడానికి కావాల్సిన శక్తి అది ఆహారం ఇస్తుంది అన్నమాట. అది వచ్చేసి జీర్ణశక్తి చేస్తుంది. తర్వాత వ్యానశక్తి అని ఒకటి ఉంది. అదేం చేస్తుందంటే గుండె ద్వారా, గుండె అయిపోతే ఏముంది, మనిషి వెళ్తాడు కదా, గుండె ద్వారా రక్త ప్రసరణ చేసి మన ఒంట్లోని అవయవాలన్నిటికీ బ్లడ్ ద్వారా అన్ని అవయవాలకి శక్తి వెళ్తుంది అన్నమాట. అది లాస్ట్ 5ది వచ్చి వ్యానశక్తి. వ్యానశక్తి అంటే ఏంటంటే మనకు ఇవన్నీ ఇంతలా ఫంక్షన్ జరిగేటప్పుడు ముందుగా సిగ్నల్ వెళ్ళిపోతూ ఉంటుంది అన్నమాట. ఇవన్నీ అది కంట్రోల్ చేస్తుంటుంది. ఇప్పుడు మన రాకెట్ వెళ్ళేటప్పుడు మనం చూస్తాం వీడియో టీవీలో, వాళ్ళంతా కంప్యూటర్ కార్డు కొడతల్లా అట్లా ఇది ఆపరేట్ చేస్తుంది అనమాట. ఇంత కథ మన శరీరంలో జరుగుతుంది. ఇంత జరిగినప్పుడు మన బాడీ మనకు తెలియకుండానే లోపల ఇన్ని వ్యవస్థలు మనకు పనిచేస్తాయి. నిద్రపోతున్నప్పుడు మనం ఏమనుకుంటాము, అబ్బా రెస్ట్ అనుకున్నాం. కాదు, ఇవన్నీ పనిచేస్తుంటాయి. మనం తెలియకుండానే నాడులన్నీ పనిచేస్తూనే ఉంటాయి. నిద్రపోతాం ఫ్రెష్గా. కాబట్టి ఈ శక్తి అంతా, మనలో ఉన్న ఈ శక్తి అంతా రెస్ట్ తీసుకున్నప్పుడు అది లోపల కేంద్రీకృతం అయి ఉంటుంది అనమాట. అందుకనే కళ్ళు ఎప్పుడు తెరుస్తాము, ఆ శక్తి అంతా కళ్ళ ద్వారా బయటకు వస్తుంది. అందుకని మనం నిద్రలేయంగానే ఈ పాప ఎదురుగా నిద్రలేసి మా గురువుని కలవాలని పొద్దున్న వచ్చింది అనుకో, ఇటు చూసానుకో శక్తి అంతా పాప మీదకి వెళ్ళిపోద్ది. అట్లా కాకుండా మనం ఏరే వాళ్ళకి పోకుండా ఇట్టే చూసుకున్నాం అనుకో, ఆ శక్తి మనలోకి వస్తుందన్నమాట. కాబట్టి పంచభూతాలు, మన శరీరంలో ఉండే పంచ ప్రాణాల గురించి ఈరోజు నువ్వు అగ్ని కడుపులో ఉంటుంది అని చెప్పావు. కాబట్టి ఈరోజు దీని గురించి మనం చెప్పుకుంటాం. శ్రీకృష్ణ పరమాత్మకు, ఈ లక్ష్మీమాతకు అట్లా